తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకుల దగ్గర జనం బారులు తీరుతున్నారు. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఓవైపు ఎండలు మాడు పగిలేలాగా వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు పెట్రోల్ డీజిల్ కొరతతో జనం అల్లాడిపోతున్నారు. నడి ఎండలో బంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. కొందరు వాహనదారులు క్యాన్లు డబ్బాలు పట్టుకుని పరుగులు తీస్తున్నారు. నడి ఎండలో గంటల తరబడి వేచి చూసినా లీటర్ డీజిల్ దొరుకుతుందన్నటువంటి గ్యారంటీ లేదు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కనిపిస్తున్న దృశ్యాలివి. పెట్రోల్ ఫుల్ ట్యాంకు చేయడం లేదు. డీజిల్ అయితే నో స్టాక్ బోర్డులు పెట్టి 2-3 రోజులు అవుతుంది. కొన్ని చోట్ల పెట్రోల్ డీజిల్ కోసం ధర్నాలు కూడా సాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గత 3 రోజులుగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ కొరతను నివారించేందుకు జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు. నిన్న రాత్రి వేళ పెట్రోల్ బంకుల్లో స్వయంగా పరిస్థితులను కలెక్టర్ పరిశీలించారు. గత వారంలో ఆయిల్ కంపెనీలు తక్కువగా సప్లై చేయడంతోనే ఈ కొరత ఏర్పడిందని తెలుస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం డీజిల్ కొరతపై అలర్ట్ అయింది. అన్ని బంకులకు పెట్రోల్ డీజిల్ సరఫరా చేయాలని అన్ని కంపెనీలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా కొరత లేకుండా చూడాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఆయిల్ కంపెనీల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.